అహల్యని తీసుకొని గౌతమ్ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి అడుగు బయట పెట్టబోతుండగా ఒక్కసారిగా భానుమతి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. అహల్య గౌతమ్ ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. నా వంశం నా వారసుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి అని భానుమతి సీరియస్గా అంటూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ కూడా అంతే కోపంగా, నీకు నాకు సంబంధం లేదని ఇంతకు ముందే చెప్పాను కదా నానమ్మ, మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు అని అంటూ ఉండగా, వెళ్ళొద్దన్నది నిన్ను మాత్రమే కాదురా, నా వారసుని కూడా అని అనగానే అందరూ షాక్ అవుతారు. నా వంశం అన్నది నిన్ను మాత్రమే కాదు, నా ముని మనవన్ని కూడా, నా వారసుడు అన్నది నా ముని మనవన్ని కూడా అని అంటూ అహల్య ముందుకి వచ్చి అహల్య కడుపుపై చెయ్యి పెట్టి, వీడు నా వారసుడు, నా వంశం, నా మునిమనువడు ఇక్కడే ఉంటాడు అని భానుమతి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. రూమ్లోకి వెళ్ళాక అహల్య గారు అని గౌతమ్ గట్టిగా ఆనందంగా అరుస్తూ అహల్యని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. అహల్య కళ్ళు తిరగడంతో గౌతమ్ గారు ఆపండి ఆపండి అని అరుస్తూనే ఉంటుంది. కానీ ఆనందం తట్టుకోలేక అహల్యని అలా గుండ్రంగా తిప్పుతూనే ఉంటాడు. ఇక ఇదంతా భానుమతి మారిపోయినట్టేనా, లేదంటే వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళడానికి ఆపడానికి భానుమతి నాటకం ఆడిందా అన్న విషయం రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.